శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక వృశ్చిక రాశి వారికి, ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని రంగాలలో అన్ని కార్యక్రమాలలో ఇబ్బందికరంగానే ఉంటుంది. శుభకార్యాల వలన కావచ్చు, ఇతరత్ర పనుల వల్ల కావచ్చు, అధికమైన ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఏ పని నేను చేయలేను, నా నుంచి కాదు అనేటువంటి ఒక భావనలో ఉండిపోతుంటారు. అనుకోని విషయంలో కొన్ని సెంటిమెంట్ వస్తువులను అమ్ముకోవాల్సినటువంటి ఒక ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. రుణ బాధలు పెరిగిపోతూ ఉంటాయి. మానసిక చింతన పెరిగిపోతూ ఉంటుంది. కోపం పెరిగిపోతుంది. చీటికి మాటికి అందరి చేత తిట్టుపడము, మీరు అందరినీ బాధ పెట్టడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారాలందు ఏదో కొద్దిపాటి యొక్క లాభాలు కనబడినా అవి మన జీవితాధారాన్ని గురించే, మన సంసారం గురించే సరిపోవడం అనేటువంటిది జరుగుతుంది. దేని యందు సంతృప్తి లేకపోవడము, ఏ పని చేపట్టినా ఆ పనికి ఆటంకాలు ఏర్పడము, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడము, సమయానికి ఎవరు కూడా నా అనుకున్న వాళ్ళు ఎవరు కూడా సహాయం చేయక నీకు ఇబ్బందులు పడడము, కొందరు మోసం చేయడము అనేటువంటి కూడా జరుగుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి. చెడువారితో స్నేహితం చేయడం అనేటువంటి జరుగుతుంది. వారు ఏదో లోన్ ఇప్పిస్తాం, అది ఇప్పిస్తాం, ఇది ఇప్పిస్తాం అని చెప్పి మిమ్మల్ని మోసపుచ్చడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొత్త వారితో ఎవరితో స్నేహితం చేసినా జాగ్రత్తగా ఉండడము, సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడమే చాలా మంచిది. మీ సొంతగా మీరు ప్రయత్నం చేసుకోండి, అంతేగాని ఒకరి మాటలు విని వారి వెంట వెళ్ళి అనవసరమైన ఇబ్బందులో పడకండి. మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి మాసంలో మనశ్శాంతి లేకుండా ఉంటారు. అనవసరమైన ప్రయాణాలు చేయడము, ఉద్యోగస్తులకు స్థానచలనం ఏర్పడము ఇలాంటివి జరగవచ్చు. అనారోగ్యంగా కూడా ఉండొచ్చు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు రావడము జరుగుతుంది. కొన్ని అనుకోని ఆపదలలో చిక్కుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది మొదటి వారంలో. కాబట్టి జాగ్రత్త అవసరం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాలందు కొంతవరకు లాభసాటిగా ఉంటుంది. సంకల్పించినటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది. నూతన వస్తువులు కొనుక్కోవడము, కొత్త వారిచే పరిచయం ఏర్పడడం అనేటువంటి కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి ఆలోచించి పనులు చేయడం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి ఈ నెలలో చూసుకోవాలి. అనుకోని సంఘటనలు ఏర్పడి ఎప్పుడు మానసికమైన ఒక బాధ చేత ఉండవలసి వస్తుంటుంది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ధైర్యం అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంది. కోపతాపాలు పెరిగిపోతాయి. మానసిక చింతన అనేటువంటిది కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు విచారంగా ఉండడము, కోపంగా ఉండడము, ఎదుటివారి యొక్క మాట ప్రతి విషయం కూడా మీకు ఒక రకమైన బాధ కలిగించడానికి ఆస్కారం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అనాలోచితమైనటువంటి పనులు చేయకుండా ఉండడము చాలా మంచిది. కొన్ని అనాలోచితమైన పనులు చేసి ఇబ్బందులు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. కష్టాలు కొని తెచ్చుకోవడమే అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఆలోచించి ముందుకు అడిగేయండి. ఇక ఉద్యోగస్తుల విషయం వెళ్తే అనాలోచితమైనటువంటి కార్యక్రమాలు చేసి ఉద్యోగంలో దెబ్బతినడము, అధికారుల చేత మాటలు పడడము, సస్పెండ్ కావడము, లేదా ఒక్కోసారి ఉద్యోగ భంగమే ఏర్పడడం అనేటువంటి జరుగుతుంటుంది మూడవ వారంలో. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే నీచులతో స్నేహితం చేయడం, దానివల్ల దురలవాట్లకు లోను కావడము, 10 మందిలో అపహాస్యం కావడము, పలుకుబడిపోవడము, చిన్నతనం కావడము, ఇంటిలో బాధ, భార్యాబిడ్డలతో కానీ తల్లిదండ్రులతో కానీ చీవాటు తినడము, బయట స్నేహితుల చేత బంధువుల చేత చీవాటు తినడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది.
కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చెప్పుడు మాటలు వినడం అనేటువంటిది చాలా జరుగుతూ ఉంటుంది ఈ నెలలో. కాబట్టి చెప్పుడు మాటలు అనేటివి వినకుండా మీరు తగు జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకేయాలి. ఈ రాశి వారు ఈ చరిత్రలో ఈ మాసంలో గురు చరిత్ర కానీ, గురు స్తోత్రం కానీ ప్రతిరోజు పారాయణం చేయడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారు గురు చరిత్ర పారాయణం చేయడం వల్ల, లేదా గురు స్తోత్రాలు పారాయణం చేయడం వల్ల కొంతవరకు మనశ్శాంతి లభించి అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంది. ఇది శుభం.